ఈరోజు మీకు టాప్ 5 మలయాళం బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ల గురించి చెప్పబోతున్నాను. ఇవి థ్రిల్లర్ కంటెంట్ అంటే ఏమిటో మనకి నేర్పిస్తాయి. అయితే మీకోసం ఈరోజు 5 బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ల గురించి మీకు చెప్పబోతున్నాను. వీటి ఐఎండిబి రేటింగ్ అయితే అదిరిపోయింది. ఒక ప్రేమ జంట అడవిలో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ అది సమయంలో వాళ్లకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. వెంటనే వాళ్లు పోలీసులకి ఫోన్ చేసి పిలుస్తారు. అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ డెడ్ బాడీ వల్ల వాళ్లకి ఎలాంటి సాక్ష్యాలు దొరకవు. దానివల్ల వాళ్లు చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతారు. అయితే వాళ్లకి ఒక పాదం గుర్తు దొరుకుతుంది. ఆ పాదం 9 సైజులో ఉంటుంది. అసలు హంతకుడు ఎవడో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏ విధంగా అయితే మూవీ ముందుకు వెళ్తుందో అదే విధంగా వాళ్ళకి ఎన్నో షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ డెడ్ బాడీ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయింది అని పోలీసులకి తెలుస్తుంది. వాళ్లందర్నీ ఎవరో చంపారు. అయితే అది ఎవరు? ఇదంతా చూసి పోలీసులా మతిపోతుంది. అయితే చివరి వరకు ఆ హంతకుడు నీ పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఒకవేళ మీకు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ పేరు హెవెన్. ఇది జియో హాస్టల్లో తెలుగులో ఉంది. ఫ్రెండ్స్, సందీప్ కిషన్ గారి ఈ మూవీ చాలా అండర్రేటెడ్. మూవీ స్టార్టింగ్లో ఒక హత్య జరుగుతుంది. అయితే హంతకుడు ఒక పాటని అక్కడ వదిలి వెళ్తాడు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి ఎన్నో క్లూస్ దొరుకుతాయి. ఈ కేసు వాళ్ళకి చాలా నార్మల్ అనిపిస్తుంది. కానీ ఏ విధంగా అయితే మూవీ ముందుకెళ్తుందో ఇది చాలా కష్టమైన కేసు అని వాళ్లకి అర్థమవుతుంది. మూవీలో ఎన్నో హత్యలు జరుగుతాయి. అయితే ఆ హత్యలు చేసేవాళ్లు వేరే వేరే వ్యక్తులు కానీ ఒకే విధంగా చేస్తూ ఉంటారు. దీనివల్ల పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే మూవీ క్లైమాక్స్లో అయితే మీ మతిపోతుంది. నిజంగా మైండ్ బెండింగ్ మూవీ ఇది. ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఇది యూట్యూబ్లో ఉంది. ఈ మూవీ పేరు మాయావన్. ఇది ప్రాజెక్ట్ జెడ్గా తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ యూట్యూబ్లో అదే విధంగా అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 3. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీ వచ్చి రిలీజ్ అయిన ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. ఈ మూవీ పేరు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది ఒక ఐటీ కంపెనీలో పనిచేసే సాధారణ అమ్మాయి స్టోరీ. జానకి ని ఎవరు రేప్ చేస్తారు మరియు ఆమె జస్టిస్ కోసం కోర్టుకు వెళుతుంది. ఒకవైపు చాలా సాధారణంగా ఉండే అమ్మాయి జానకి, మరో మొత్తం సిస్టమ్. మూవీ చాలా సింపుల్గా